కూడా శపించడం కూడా జరిగింది, లానత్ కూడా పంపించడం జరిగింది. మస్జిద్లో వ్యాపార లావాదేవీల గురించి కానీ, కొనడం అమ్మడం గురించి కానీ, బిజినెస్ల గురించి కానీ, లేదా బిజినెస్లు చేయటం కానీ ఇవేవి కూడా మస్జిద్లో చేయకూడదు అని చెప్పడం జరిగింది. మీరు కూడా దీనికి సంబంధించిన అనేక హదీసులు ఉన్నాయి, చూడవచ్చు. ఇకపోతే మస్జిద్లో స్థలం కోసం గొడవ చేయకూడదు. ఎవరు ముందొస్తే వారు ముందుకెళ్ళి కూర్చోవాలి. మరియు గోడలు కానుకొచ్చి కూర్చోవడం, స్తంభాలు కానుకొచ్చి కూర్చోవడం, బద్ధకంగా ఉండటం ఇవన్నీ కూడా చేయకూడదు అన్నమాట. యాక్టివ్గా ఉండాలి, నిద్ర మబ్బుగా ఉండకూడదు. వీలైతే ఇంకొకసారి వెళ్ళి వజూ చేసుకోవాలి, లేదా ఖురాన్ చదువుతూ ఉండాలి, జికర్ చేస్తూ ఉండాలి, నమాజ్ చదువుకుంటూ ఉండాలి, లేదా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. బద్ధకంగా కాళ్ళు ఈడ్చుకుంటా అటు పెట్టి ఇటు పెట్టి ఇలా కూర్చొని అలా కూర్చొని కాకుండా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి మనం మస్జిద్లో ఈ యొక్క అదబ్ తోటి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు సహాబాల ద్వారా అనేక విషయాలు మనకు నేర్పడం జరిగింది, చెప్పడం జరిగింది. కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి, పడుకునే పద్ధతి, నీళ్లు తాగే పద్ధతి, అన్నం తినే పద్ధతి, పెండ్లి విషయంలో మరియు బిజినెస్ విషయంలో, వ్యాపారాల విషయంలో మరియు అనేక రకాల హక్కుల గురించి ప్రతి విషయం, నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళా నిద్రపోయేంత వరకు, మేలుకున్నప్పటి నుంచి మళ్ళా పడుకునేంత వరకు, చిన్నప్పటి నుంచి ముసలివారి వరకు, పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అనేక రకాల విషయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ద్వారాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసుల ద్వారాను మనకు తెలిపి ఉన్నారు. అల్లాహు అక్బర్. అంతేకాకుండా మస్జిద్లో ఉమ్ములు వేయకూడదు. మస్జిద్లో ఉమ్ము వేయకూడదు. ఒకవేళ మనం నమాజులో ఉన్నప్పుడు సైతాన్ యొక్క వస్వసా కనుక వస్తే అప్పుడు మనం ఔజుబిల్లాహి మినష్ షైతాన్ ఏదో అనుకుంటా ఇలా మన యొక్క ఛాతీ మీద అని ఇలా 3 సార్లు ఇలా, ఇది వేరు. కానీ మస్జిద్లో, మస్జిద్ బయట, మస్జిద్ కింద, మస్జిద్ ఫ్లోర్లో, గోడల మీద, స్తంభాల మీద, వేరే వాటి మీద, వేరే వాళ్ళ మీద ఇలా ఉమ్ములు అనేది మస్జిద్లో వేయకూడదు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మస్జిద్లో టాయిలెట్ పోస్తూ ఉంటే మా సహాబాలకి కోపం వస్తుంది. అప్పుడు వారు ఈ యొక్క సహాబాలు ఆ యొక్క వ్యక్తి మీద కోపం అవ్వబోతూ ఉంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని ఆపి కోపం కావద్దని చెప్పి దాని తర్వాత నీళ్లు తెప్పించి ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క అదబ్, ఈ యొక్క పద్ధతి చూసి తర్వాత ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఇస్లాం గురించి తెలుసుకొని ఇస్లాంలోకి రావడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్. ఇలా మన యొక్క అఖ్లాక్, మన యొక్క పద్ధతి, మస్జిద్లోకి ఎవరైనా ఇతరులు వచ్చినా కూడా, ఇస్లాం గురించి తెలియనటువంటి వ్యక్తులు వచ్చినా కూడా వారిని కొట్టడం